ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే, రేపు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి నాడు నాకు గురుదక్షిణగా నీ నుండి ఒకటి కోరుకుంటున్నాను. తప్పకుండా నువ్వు ఇస్తావు అని అనుకుంటున్నాను. ఇచ్చి చూడు. నువ్వు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమస్తము కూడా నీకు చేకూరుస్తానంటున్నారు. మరి ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి అర్థమేమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది గురువుగారి గురించి, అలాగే గురువుగారి ఫోన్ నెంబర్ గురించి అడుగుతున్నారండి. చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం కదండి. ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధలు పడుతూ ఉంటాం. సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సాయి దేవరాజ్ గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618186025. మనకి ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ప్రేమ, వివాహం, అలాగే ఉద్యోగం, ఇలా ఎవరికి తగినటువంటి సమస్య వారికి ఉంటుంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య గురించి గురువుగారికి చెప్పి పరిష్కారం తెలుసుకోండి. చాలా అంటే చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఈ గురువును నమ్మినటువంటి నా బిడ్డలకు నేను గురుదక్షిణగా ఒకటి అడుగుతున్నాను. అది మీరు నాకు తప్పకుండా ఇస్తారు అనుకుంటున్నాను. ఇవ్వడం ద్వారా మీకు ఉన్నటువంటి సకల సమస్యలు దూరం చేసి మీ మనసును ప్రశాంతంగా ఉంచబోతున్నాను. అవును, నువ్వు వింటున్న మాట నిజమే. ఈ సాయిని రేపు నీ వద్దకు రాబోతున్నాను. రేపే రావడం ఏమిటి అని అనుకోవద్దు. ప్రతిరోజు కూడా నేను నీ వద్దే ఉంటున్నాను. కాకపోతే ప్రత్యేకంగా నా రూపంతో నేను నీ వద్దకు రాబోతున్నాను. అది కలలో కావచ్చు, లేదా వేరే ఏదైనా ఒక రూపంతో కావచ్చు. తప్పకుండా నీ వద్దకైతే నేను వస్తాను. నా ఉనికిని నీవు తప్పక తెలుసుకుంటావు. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఒక్క క్షణం పూర్తిగా మర్చిపోతావు. నీ మనసంతా కూడా ప్రశాంతతకు లోనవుతుంది. దైవ మార్గమే నీకు మేలు చేయబోతుంది. ఇన్ని రోజులు నమ్మినటువంటి నీ దైవం నీకు ఎంతో గొప్ప మేలు చేయబోతున్నాడు. భగవంతుణ్ణి మనసారా వేడుకున్నావుగా. నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆయనతో పంచుకుంటూ వచ్చావు. ఏ కష్టం వచ్చినా, ఎలా నీకు బాధ కలిగినా ఎప్పుడూ కూడా భగవంతుణ్ణైతే నిందించలేదు. నీకు నువ్వుగా ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకున్నావు. ఎలా ఉండాలి, జీవితంలో ఎలా ఎదుర్కోవాలి అనేవి అన్నీ కూడా ఇప్పుడు నీకు పూర్తిగా అవగతమయ్యాయి. నువ్వెప్పుడైనా సరే కేవలం నా నుండి కోరుకున్నది కేవలం ఒకే ఒకటి, నా అనుగ్రహం మాత్రమే కోరుకున్నావు. నీకున్నటువంటి కష్టాలను కానీ, సమస్యలను కానీ ఏ రోజు కూడా నీవు వాటి నుండి తొలగించమని నన్నెప్పుడూ అడగలేదు. ఎందుకంటే అది కేవలం నా కర్మ ఫలితం బాబా అని అనుకున్నావే తప్ప ఎప్పుడూ కూడా వాటి నుండి నీవు దూరంగా పరిగెత్తలేదు. ప్రతి ఒక్కటి సహనంతో, అలాగే ఓర్పుతో భరించావు. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకెంతో ముచ్చటేస్తుంది. నీలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చినటువంటి సమస్యను చూసి భయపడకుండా ఓర్పుగా వాటిని ఎదుర్కొని వాటితో పోరాడి ఇలా నిలబడాలి. అప్పుడే జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను కూడా మీరు ఎదుర్కోగలరు. కొంతమంది వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యను చూసి బాధపడుతూ ఉంటారు. నాకే ఇంత పెద్ద కష్టం వచ్చిందని ఏదేదో అనుకుని లేనిపోని అపోహలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కేవలం కష్టాలు, సుఖాలు ఇవేవీ కూడా శాశ్వతం కాదు అని మాత్రం అర్థం చేసుకోరు. నా కోసం నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైనటువంటి పూజ నాకు అవసరం లేదు, కానీ ఇక నుండి నువ్వు ఏదో ఆర్భాటంగా నాకు పూజ చేయాలని అనుకోవద్దు. నీ మనసులో ప్రతిరోజు కూడా ఈ సాయికి పూజ చేస్తున్నావు, అది చాలు నాకు. కంగారు పడిపోయి ఆర్భాటంగా నాకు రేపు పూజలు పునస్కారాలు చేయవద్దు. కేవలం నా ముందు ఒక చిన్న దీపం వెలిగించి ఏదైనా కానీ నీ స్థాయికి తగినటువంటి కొంత ప్రసాదాన్ని నా వద్ద నివేదించి తరువాత దాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి. ఆర్భాటంగా నీవు గందరగోళమైనటువంటి పరిస్థితితో మాత్రం నాకు పూజలు చేయవద్దు. ఇక ఎక్కువగా ఎవరైతే అపోహలతో, అంటే నిన్ను మభ్యపెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొస్తారో, అలా చేయాలి, ఇలా చేస్తేనే మంచిదని ఎవరైనా కానీ నీకు లేనిపోని అపోహలు కనిపిస్తే అవేవీ కూడా నువ్వు నమ్మవద్దు. నీ మనసుతో నువ్వు నాకు ఏదైనా సరే
ఫలమైన, పుష్పమైన ఏది సమర్పించినా కూడా నాకు చాలా సంతోషంగా స్వీకరిస్తాను. నీకు ఉన్న దాంట్లో నీవు నాకు సమర్పిస్తే ఇంకా సంతోషిస్తాను. లేని వాటి కోసం అప్పులు చేసి మరి నువ్వు నాకు ఆర్భాటమైనటువంటి పూజలు మాత్రం చేయవద్దు. దాని గురించి నేను చాలా బాధపడతాను. ఇక నువ్వు ఎక్కువగా ఆలోచనల్లో పడవలసిన అవసరం కూడా లేదు. నీ ఆర్భాటమైనటువంటి పూజలు కేవలం నీ మనసుకు మాత్రమే ప్రశాంతత ఇస్తాయి. కానీ నాకు మాత్రం కావాల్సింది నీ నుండి శ్రద్ధ సబూరి, స్వచ్ఛమైనటువంటి నీ ప్రేమ. నీ బాధను, దుఃఖాన్ని ఇన్ని రోజులు ఎంతో బాగా వాటన్నిటినీ కూడా నీకు సమయానుసారంగా మార్చుకొని ప్రతి ఒక్కటి కూడా నీ మనసులోనే దాచుకున్నావు. ఎవరితోనూ పంచుకోలేదు. కేవలం నువ్వు నమ్మినటువంటి భగవంతుడి దగ్గర మాత్రమే నీకున్నటువంటి బాధను వ్యక్తపరుస్తూ వచ్చావు. నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివో! కనీసం నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకు కూడా చెబితే వారు కూడా వాటి గురించి ఆలోచించి బాధపడతారని నువ్వు ఎవరితో కూడా నీకున్నటువంటి బాధ గురించి పంచుకోలేదు. అది ఎంతమందికి సాధ్యమవుతుంది? కేవలం నీలాగా అన్నీ అర్థం చేసుకొని జీవితం అంటే ఏమిటో తెలుసుకున్న వాడికి మాత్రమే అర్థమవుతుంది. నేను నీ మనసును అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ మాటలన్నీ కూడా చెబుతున్నాను. ఈ సాయి మాటలు ఎప్పుడూ కూడా వృధా కావు. భయపడవద్దు. ఒక అదృష్టం నీ చెంతకు రాబోతుంది. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశ్చర్యంలో మునకలు వేసే విధంగా ఆ అదృష్టం నీకు వరించబోతుంది. కేవలం అతి త్వరలోనే నీకున్నటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్ని రోజులు నువ్వు ఎంతగా ఓర్పుగా ఉన్నావో ఆ ఓర్పుకు నేనిచ్చేటటువంటి బహుమానం కూడా అంతే గొప్పగా ఉండబోతుంది. నా బిడ్డ ఎంత బాధపడుతున్నాడో, ఎంత దుఃఖానికి గురవుతున్నాడో తెలుసుకోలేనంత సామర్థ్యం లేనివాడిని కాదు. నాకు ప్రతి ఒక్కటి తెలుసు. ప్రతీదీ చూస్తూనే ఉంటాను. కేవలం మీ కర్మ పరి మీ కర్మలన్నీ కూడా నివృత్తి అయ్యేంత వరకు అన్నీ ఓపికతో చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే మీ కర్మ తీరిపోతుందో అప్పుడు ఏ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చటుక్కున మీ వద్దకు వచ్చి మీ ప్రతి కష్టాన్ని కూడా నేనే స్వీకరించి మీకంతా కూడా సవ్యంగా మంచిగా జరిగే విధంగా చేస్తాను. ప్రస్తుతం నీ దగ్గర ఏమీ లేదు. కాకపోతే నువ్వు మాత్రం నీ మనసు నిండా బోలెడు ఆలోచనలతో ఉన్నావు. ఆ ఆలోచనలు కూడా కేవలం నీ స్వార్థంతో కూడినవి కావు. నీకంటూ, నీ కుటుంబం కోసం, నిన్ను నమ్మిన వారి కోసం, అలాగే నీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ నువ్వు సహాయం చేస్తే పొందాలని ఆరాటపడుతూ ఉండేవారి కోసం నువ్వు ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నావు. నాకు దక్కకపోయినా వారికైనా సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి బాబా అని అడుగుతూ ఉంటావు. నిజంగా నీ మనసు ఎంత గొప్పదో! నీ దగ్గర ప్రస్తుతం ఏమీ లేదని బాధపడవద్దు. రాబోయే అదృష్టం నీ చెంతకు రాబోతుంది కాబట్టి ఎలాగో అది వచ్చిన తర్వాత నీ స్థాయి మరింత గొప్పగా మారబోతుంది. అప్పుడు ఆ స్థాయి చూసుకొని మాత్రం నీలో ఇంతవరకు లేనటువంటి గర్వాన్ని ఏమాత్రం నీలో నింపుకోవద్దని నాకు మాటిస్తావు కదూ! ఎంతమందికైనా పంచగలిగినటువంటి ఒకే ఒక వస్తువు నీలో ఉంది. అదేమిటంటే సంతోషం. నీలో ఎన్ని బాధలున్నా కూడా పైకి సంతోషంగా అందరితోనూ ఆనందంగా గడుపుతావు. ఎప్పుడూ కూడా నవ్విస్తూ హాయిగా ఉంటావు. కొందరు మూర్ఖులు అనుకుంటూ ఉంటారు, కేవలం డబ్బు ఉంటేనే ఏదైనా కొనేయవచ్చు, ఏదైనా చేయవచ్చు అని అనుకుంటూ ఉంటారు. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం ఇవన్నీ కూడా చాలా గొప్పవి. అదే డబ్బులు లేకపోతే సిరి సంపదలు మాత్రం ఎన్ని ఉంటే ఏం ఉపయోగం చెప్పు? అందుకే మనందరం కూడా ఒక మాటను తెలుసుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం, మనశ్శాంతి మన ఆస్తి అని. నీ దగ్గర సంపద లేకపోతే ఏమైంది? నీలో నిండుగా బాధలు, కష్టాలు ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అలాగే నిండైనటువంటి ఆరోగ్యంతో ఉన్నావు. అందుకు చాలా సంతోషం. ఇప్పుడు నీకు చెబుతున్నాను. ఏ సమస్య అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని నువ్వు ఇబ్బంది పెట్టేలా చేయబోతున్నాను. నువ్వు ఇబ్బంది పడుతూ ఇన్ని రోజులు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. మానసికంగా ఎంత కృంగిపోయావో నాకు మాత్రమే తెలుసు. ఇక నుండి వాటి నుండి బయటపడి నీ కుటుంబంతో ఆనందంగా, మనస్ఫూర్తిగా గడిపేటటువంటి రోజులు వస్తాయి. అయితే ఈ గురు పౌర్ణమి నాడు నేను నిన్ను దక్షిణగా అడగబోతున్నది ఏమిటో తెలుసా? కేవలం రేపు నా ఆలయ సందర్శనం తర్వాత అక్కడ నీకు ఎవరైనా కానీ బీదవారు కనిపిస్తే నీ వంతుగా నీ శక్తి మేర ఎవరికైనా ఒక్కరికైనా సరే పట్టెడు అన్నం పెట్టించు చాలు. వారి రూపంలో అది నేనే స్వీకరిస్తాను. శ్రీహరి ఎంతో సంతోషిస్తాడు. గురు పౌర్ణమి రోజున నువ్వు నాకిచ్చేటటువంటి గురుదక్షిణగా నేను భావిస్తాను. కేవలం అతి తొందరలోనే నీ జీవితం ఆనందమయం కాబోతుంది. ఇంతవరకు ఓపికగా ఎదురు చూసినందుకు కృతజ్ఞతలు.
సంతోషంగా ఉండండి. సో, విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.